హలో అందరికీ. ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మామిడికాయ ఊరగాయ అండి. ఇది ఎలా చేయాలి ఏంటి అని కొన్ని టిప్తో సహా పూర్తిగా చేద్దాం. ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఏంటి అంటే ఇక్కడ ముందుగా నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని తీసుకోండి. మామిడికాయలు 1/2 కేజీ తీసుకున్న, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిర్చి, చిల్లీ పౌడర్. ముందుగా ఆవాలు, మెంతులు అనేది సపరేట్గా పౌడర్స్ చేసి ఇలా బౌల్స్లో పెట్టుకోండి. తర్వాత మామిడికాయ ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఒకేలాగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ రాళ్ళు పొడి అందులో వేసి ఇలా మంచిగా కలపండి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఎప్పుడు కానీ ఊరగాయలు పెట్టేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటేనే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోండి. అంటే ఒక 1/2 కేజీ కన్నా ఎక్కువగానే తీసుకోండి. గుప్పెడు ఆవాల వేసి అందులో వేయించండి. వేయించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. పూర్తిగా వేగనీయకండి, కొద్దిగా మీడియం సైజులోనే వేగనీయండి. తర్వాత జీలకర్ర యాడ్ చేయండి. జీలకర్ర వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది పిక్కలకి యాడ్ అవుతుంది. తర్వాత ఎండుమిర్చి కూడా 6-7 అనేది వేయండి. వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి పూర్తిగా మనకి ఈ నూనె అనేది చల్లారిన తర్వాతనే మనము పౌడర్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసుకుంటూ కలపాల్సి ఉంటుంది. ఇప్పుడైతే పూర్తిగా చల్లారింది. చిల్లీ పౌడర్ అనేది 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఆవాల పిండి, మెంతి పౌడర్ కూడా యాడ్ చేశాను. మెంతి పౌడర్ కొద్దిగా వేసుకోండి. టిప్ ఏంటంటే మెంతి పౌడర్ కన్నా ఆవపిండి ఎక్కువ వేసుకుంటే మామిడికాయ ఊరగాయ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేసి ఒకసారి గరిటెతో కలిపెట్టండి. కలిపిన తర్వాత మనం మామిడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలు మనం ముందుగా కట్ చేసుకొని రాళ్ళుప్పు వేసుకొని పెట్టుకుంటామే, అందులో అది యాడ్ చేయండి. వేసి కలపండి మంచిగా. మసాలా మామిడికాయ ముక్కలు మొత్తం కలిపేలాగా మనం గరిటెతో కలపాలి. కలిపిన తర్వాత ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం వేసి నిల్వ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. 1 or 2 డేస్ తర్వాత తింటేనే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పిక్కల్ అనే రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా సింపుల్ రెసిపీస్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్కి అనేది నేను రిప్లై ఇస్తాను. ఈ మామిడికాయ పిక్కలు పెట్టినప్పుడల్లా నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా అక్క, తమ్ముడు, చెల్లెలు అందరూ గుర్తొస్తారు. ఏంటంటే అవి చిన్నప్పటి జ్ఞాపకాలండి. ఇలా పిక్కలు పెట్టిన తర్వాత లాస్ట్లో కొద్దిపాటి అన్నం వేసి కలిపి అందరికి ఒక్కొక్క ముద్ద మా అమ్మమ్మ పెట్టేది. ఆ మెమరీస్ని ఇప్పటికీ మర్చిపోలేనండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా పిక్కలు పెట్టినప్పుడల్లా ఆ మూమెంట్ అనేది గుర్తొస్తుంది. మీరు చిన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని గానా ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ.